నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 18, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఈ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఈ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు సింహాల్లోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కూడా మీనంలో వక్రగతిలో ప్రభావంలో ఉన్నాడు. రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావము ఎలా ఉండబోతోందంటే కనుక మీలో క్రియేటివిటీ ఎక్కువ పెరగడము, ధైర్యము, నాయకత్వ లక్షణాలు పెరగడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే మాటల్లో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలు గతం కన్నా మెరుగుపడతాయి. కుటుంబ విషయాల్లో సర్దుబాటు ధోరణి అవసరము. వ్యాపార నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృశ్చిక మీన ప్రభావం వల్ల రహస్య విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అయితే వీటి యొక్క ప్రభావము మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోందంటే ఈ రోజు చాలా ఎనర్జీగా ఉండబోతున్నారు. దీంతో పాటు ఉద్యోగంలో మీ పేరు ప్రతిష్టలు, గౌరవ ప్రతిష్టలు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీ యొక్క పై అధికారి మిమ్మల్ని ప్రశంసించే తీరు కనబడుతుంది. వ్యాపారంలో వేగంగా ఒప్పందాలు చేసుకుంటే కనుక లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. కుటుంబంలో శుభవార్త వింటారు. ఆర్థికంగా డబ్బు చేతికి అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యము, ధైర్యము ఈ రోజు మీకు చాలా ఎక్కువగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. అయితే సూచన ఏంటంటే కనుక మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కొత్త ప్లాన్లు ఏవైనా ఉంటే అవి మొదలు పెట్టేసే ప్రయత్నం చేయండి. అస్సలు పోస్ట్ పోన్ చేసుకోవద్దు. పరిహారంగా హనుమాన్ చాలీసా 3 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. మీ అదృష్ట శాతము 90% గాను. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా మంచి లాభాలు కనబడుతోంది. కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు కలిగే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారంలో కొత్త భాగస్వామి కానీ లేదా కొత్త వ్యాపారం మొదలు పెట్టడం కానీ జరిగేందుకు ఆస్కారం ఎక్కువ కనబడుతోంది. అయితే ఆరోగ్యం చూసినట్టయితే మామూలుగానే ఉండబోతోంది. విద్యార్థులకు మీ యొక్క శ్రమ ఈరోజు ఎక్కువ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదు అంటే కనుక కొంత అపజయాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సూచన ఏంటంటే కనుక డబ్బు విషయాలలో తొందరపడి ఎవరికి ఇవ్వడం కానీ లేదా తీసుకోవటం కానీ ఇలాంటి పనులు డబ్బు విషయాలలో జాగ్రత్తలు పాటించుకోండి. పరిహారంగా రుద్రాభిషేకాలు ఎవరైనా చేస్తూ ఉంటే పార్టిసిపేట్ చేయండి. లేదా శక్తి ఉంటే కనుక మీరే రుద్రాభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ యొక్క మాట్లాడే తీరును, నిర్ణయాలను కొంత మెరుగు చేస్తాడు. ఎలా పడితే అలాగా మాట్లాడేసేది గతంలో ఉంటే కనుక మీ మాటలు హుందాగాను, మీ నిర్ణయాలు ఆమోదయోగ్యంగాను ఉండేటట్టుగా ఈ యొక్క బుధ ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది. అయితే ఉద్యోగంలో మీ తెలివితేటలు బయటపడతాయి. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో పాత సమస్యలు సద్దుమణిగే అవకాశం కూడా చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. విద్యలో మంచి ఫలితాలు పొందుతారు. మీ చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీ ప్లాన్లు ఏవైతే ఉంటాయో వాటిని ప్రాక్టికల్గా చేసుకోండి. అది ప్లాన్లు, ఊహలు అవి ఊహల్లోనే ఉంచేయకుండా దాన్ని బయట పెట్టి సాకారం చేసుకునేటట్టు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారం బుధవారము.